లాస్ట్ ఇయర్ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఈ సినిమా రిలీజ్ అయితే లీగల్ యాక్షన్ తప్పదని ఈ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కి నోటీస్ పంపారు. The extraordinary progress we've made. అట్లాగే మన ఇండియన్ మూవీ ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ ఆస్కర్ రేస్ నుండి ఎందుకు తప్పించారు? జర్మనీ హస్బెండ్ ఎవడలే సెలీనా గోమెజ్ కి ఒక మంచి ఆస్కర్ ఆపర్చునిటీ మిస్ అయిందా? అండ్ ఎవరికి ఈసారి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? వీటన్నిటికీ ఆన్సర్స్ మీకు ఈ వీడియోలో దొరుకుతాయి. డోంట్ గో ఎనీవేర్, గ్రాబ్ ఏ పాప్కార్న్, సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్. మొత్తానికి ఆస్కర్ నామినేషన్స్ బయటకు వచ్చేసాయి. అవి ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లీజ్ చెక్ దిస్ వీడియో ఇన్ మై ఛానల్. అందులో మొత్తం వివరంగా మెన్షన్ చేసాం. మరి ఈ నామినేషన్స్తో మూవీ లవర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా అంటే ఏమో, ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. అరే పలానా వాళ్ళు అనుకున్నాను, కానీ వీళ్ళు ఎందుకు నామినేట్ అయ్యారు? పలానా సినిమా మొన్నటిదాకా రేస్లో ఉంది, కానీ సడన్గా ఆస్కర్ రేస్ నుంచి పక్కకు వెళ్ళిపోయింది. ఏం పాలిటిక్సో ఏంటో అని ఇలాగా వింటూ ఉంటాం. ఈ వీడియో మనం ఎక్స్క్లూజివ్గా ఆ పలానా ఎవరు ఏంటి అనేది ఇవాళ మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం. అట్లాగే ఈ వీడియో చివరిదాకా చూడండి. నా ఆస్కర్ ప్రెడిక్షన్స్ ఏంటో కూడా మీకు చెప్తాను. ఇంకా ఇప్పుడు మనం ఏ నామినేషన్ చూసి సర్ప్రైజ్ అయ్యామో అండ్ వీళ్ళు నామినేట్ అయి ఉంటే బాగుండేదని అనుకున్నామో వాళ్ళ లిస్ట్ బయటికి తీద్దాం. ఈమె ఆస్కర్ నామినేషన్ రేస్లో ఉంది, కానీ ఎక్కడో చివర్లో ఉంది. కానీ లాస్ట్ మంత్ జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో బెస్ట్ లీడ్ యాక్ట్రెస్ ఈమెకే ఇచ్చారు. అక్కడ కొంచెం లీడ్ సంపాదించింది. బై ద వే, ఆస్కర్ అవార్డ్స్కి ముందర జరిగే ఈ గోల్డెన్ గ్లోబ్స్ అదొకటే కాదు, ఎస్ఏజీ అవార్డ్స్ అంటే స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డ్స్, అట్లాగే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చేది బాఫ్టా అవార్డ్స్, ఇలాంటివి ఒక ఇండికేటర్ లాగా పనిచేస్తాయి. వీటిలో జరిగే నామినేషన్స్ విన్నర్స్ బట్టి ఆస్కర్ అవార్డ్స్ మనం కొంచెం ముందరగానే ప్రెడిక్ట్ చేయొచ్చు. అవన్నీ కరెక్ట్ అవుతాయని కూడా చెప్పలేము, బట్ నేనేం చెప్తున్నాను, యూ గాట్ ఇట్ రైట్. యా, ఇంకా తను ఐఎమ్ స్టిల్ హియర్లో చేసిన యాక్టింగ్ అవుట్ స్టాండింగ్ అని చెప్పాలి. 1970లో జరిగిన ఒక రియల్ స్టోరీ ఆధారంగా తీసిన సినిమా ఇది. ఒక మిలిటరీ గ్రూప్ వచ్చి తన హస్బెండ్ని తీసుకెళ్తే తను తన పిల్లల్ని ఎలా కాపాడుకుంటుంది అనేది ఈ సినిమా ఒక కోర్ ప్లాట్. Uma foto menos feliz. Nós vamos sorrir. Sorriam. అండ్ నాకు తెలిసి ఈ గోల్డెన్ గ్లోబ్ వచ్చాక ఆస్కర్ అవార్డ్స్కి ఓటింగ్ చేసే మెంబర్స్ ఎవరైనా చూడకపోయి ఉంటే చూసి ఉండొచ్చు, అండ్ అలా తనకి ఎక్కువ ఓట్స్ వచ్చి ఉండొచ్చు. అగైన్ ఇట్స్ మై థాట్. అందుకే ఈ నామినేషన్ మనలాంటి ఆడియన్స్ చాలా మందికి సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. LA, న్యూయార్క్ అండ్ నేషనల్ సొసైటీ, ఈ మూడు ఒక ఫేమస్ ఫిల్మ్ క్రిటిక్స్ గ్రూప్స్. వాళ్ళంతా కూడా హార్డ్ ట్రూత్స్లో మ్యారియాన్ జీన్ చేసిన యాక్టింగ్కి ఫిదా అయిపోయి బెస్ట్ లీడ్ యాక్ట్రెస్ అవార్డు అయితే ఇచ్చారు. ఇంకా గడిచిన లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో 6 out of 7 ఉమెన్ ఈ క్రిటిక్స్ గ్రూప్ నుంచి అవార్డు తీసుకున్న వాళ్ళంతా కూడా ఆస్కర్కి నామినేట్ అయ్యారు. సో ఆబ్వియస్లీ ఆడియన్స్ ఈమెకి ఎక్స్పెక్ట్ చేశారు. ఈ సినిమాలో ఈవిడ హ్యూమానిటీ మీద నమ్మకం కోల్పోయి ఒక డిప్రెస్డ్ అండ్ యాంగ్జైటీలో ఉన్న క్యారెక్టర్లో జీవించేశారు. Oh, you can pipe down and all standing there like an ostrich. వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రీమియర్లో ఈ సినిమాకి 8 minutes స్టాండింగ్ ఓవేషన్ లభించింది. యాంజెలినా జోలీ ఇందులో లెజెండరీ ఆపరా సింగర్ మారియా కలాస్ లాగా నటించింది. క్రిటికల్ అక్లెయిమ్ వచ్చినా ఈ సినిమా కాను ఆమెకి గోల్డెన్ గ్లోబ్స్లో నామినేషన్ వచ్చింది, కానీ ఆస్కర్స్కి మాత్రం పాపం కుదరలేదు. తాను చేసిన ప్రెస్ మీట్స్, పబ్లిసిటీ ఏది కూడా హెల్ప్ అవ్వలేదు. ప్లస్ బ్రాడ్ పిట్తో ఇప్పుడు ఆమెకి మొన్న డివోర్స్ సెటిల్మెంట్ వచ్చింది. అది నాకు తెలియదు దానివల్ల ఈమెకి నామినేషన్ రాలేదని, బట్ హాలీవుడ్లో యాజ్ యూజువల్ గుసగుసలు మనకి వినిపిస్తూనే ఉంటాయి. బై ద వే, మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది, కుదిరితే చూడండి. It's okay, no hard feelings. I was unwell. Madame, it's okay. I forgot about it until I saw you just now. People always said I was faking it. I was never faking it. ఒక ఓల్డ్ CEO వయసులో తనకన్నా చిన్నవాడితో ఒక సెక్షువల్ అఫైర్ పెట్టుకున్న పాత్రలో నికోల్ కిడ్మన్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో చేశారు. కానీ ఈ మూవీ మార్కెటింగ్ టీం దీన్ని ఎరాటిక్ థ్రిల్లర్గా పబ్లిసిటీ చేశారు. కానీ చూడడానికి మూవీ అలాగా ఏమీ ఉండదు. ఇది ఒకంత ఆస్కర్ ఓటింగ్ మెంబర్స్కి ఒక కన్ఫ్యూజన్లోకి నాకు తెలిసి పడేసినట్టు అనిపించింది నాకు.
కానీ 57 ఇయర్స్లో నికోల్ కిడ్మన్ ఇలాంటి క్యారెక్టర్ చేసి అందరినీ మెప్పించిన ఆయన హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. I've never experienced anything like this. సింపుల్గా చెప్పాలి అంటే ఇందాక అన్నట్టు ఇది ఆస్కర్ బరిలో కొంచెం లేట్గా ఎంట్రీ ఇచ్చింది అండ్ ఓటింగ్ బ్యాలెట్స్ వెళ్లే ముందర ఎక్కువ మంది మెంబర్స్ ఈ సినిమా చూసినట్టున్నారు. బెస్ట్ పిక్చరే కాదు, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ కూడా ఇది నామినేట్ అయింది. టూ మచ్, బట్ దట్స్ ఓకే. ఇట్స్ గుడ్ మూవీ. Lá fora falando da gente. A Vera não sabe o que tá acontecendo. Essa carta! Tá mentindo pra gente! క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమా ప్రీమియర్ అయినప్పుడు దీనికి ఆ ఫెస్టివల్లో గ్రాండ్ ప్రీ అవార్డు వచ్చింది. Grand Prix goes to All We Imagine as Life by Kayal Kapadia. మన ఇండియా విషయానికి వచ్చేసరికి మన దగ్గర ఉన్న ఆస్కర్ కమిటీ ఆర్ FFI లాపతా లేడీస్కి ఓటు వేసి దాన్ని బరిలోకి దింపారు. అరే, ఆఫ్టర్ 30 years క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కాంపిటీషన్లో మన ఇండియన్ సినిమా ఉంది, దానికి మద్దతుగా ఉంటే బాగుండేది అని నాకు అనిపిస్తూ ఉంది. అండ్ ఆ పుష్ కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది. మరి మన ఇండియాలో జ్యూరీ వాళ్ళు ఏం చూస్తారో ఏమో కానీ, సరే, లాపతా లేడీస్ సక్సెస్ఫుల్ సినిమా, వీ క్యాన్ డినై దాట్. మరి వరల్డ్ ఆడియన్స్ అందరికీ నచ్చుతుందే అంటే అది డిబేటబుల్. ఎనీవేస్, ఆ సినిమాని పంపితే అదేమో పిక్ అవ్వలేదు. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఇట్ ఈస్ అ బ్యాడ్ మూవీ, బట్ ఆల్ వీ ఇమాజిన్ ఈస్ లైట్ని పుష్ చేసి ఉంటే ఎలా ఉండేదో. ఇదే ఇలాగే సినారియో లంచ్ బాక్స్ అనే మూవీకి 2013లో జరిగింది. ద గుడ్ రోడ్ అనే ఒక గుజరాతీ మూవీ ప్రయారిటీ తీసుకొని దాన్ని పంపితే మన ఇండియా వాళ్ళు అది కాస్త ఆస్కర్ ఓటర్స్ లైట్ తీసుకున్నారు. సో దీనికి కూడా అలాగే రిపీట్ అయింది. ఇప్పుడు இந்த மாயை நம்பணும், இல்லைன்னா உனக்கு பைத்தியம் பிடிச்சிடும். చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఈ సినిమా డెఫినెట్గా బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ లాగా నామినేట్ అవుతుందని. అయింది కూడా. కానీ ట్విస్ట్ ఏంటి అంటే బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కూడా నామినేట్ అయింది. లాట్వియా కంట్రీ నుంచి వచ్చిన ఈ సినిమా ఒక పోస్ట్ అపోకాలిప్టో సెటప్లో ఒక పిల్లి తన దారిలో ఎదురొచ్చిన జంతువులు అండ్ వాటితో రిలేషన్షిప్స్ మీద నడిచే స్టోరీ ఇది. ఆ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండి, కుదిరితే చూడండి. ఇలా ఒక యానిమేషన్ ఫిల్మ్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్లో నామినేట్ అవడం ఇది ఫస్ట్ టైం కాదు. అంతకు ముందర వాల్జ్ అండ్ బషీర్ అండ్ ఫ్లీ కూడా నామినేట్ అయ్యాయి కానీ విన్ అవ్వలేదు. అది వేరే విషయం. మరి ఈసారి చూడాలి ఏమవుతుందో. ఇంకా కాన్క్లేవ్ సినిమా మొత్తానికి 8 నామినేషన్లు వచ్చాయి కానీ ఈ సినిమా డైరెక్టర్కి మాత్రం ఆస్కర్ ఓటర్స్ ఫేవర్ చేయలేదు. డైరెక్టర్స్ గిల్డ్ అట్లాగే బాఫ్టాలో మాత్రం ఈయనకి నామినేషన్స్ అయితే వచ్చాయి. ఇంతకుముందు కూడా ఈయన సినిమా ఆల్ క్వైట్ ఆన్ వెస్టర్న్ ఫ్రంట్ కూడా ఇలానే జరిగింది. Meine Mutter wollte nicht, dass ich in den Krieg ziehe. Ich wollte ihn zeigen. I would say better luck next time, Mr. Berger. Been kept a secret for so long. We'll never find a candidate who doesn't have any kind of black mark against them. డ్యూన్ ఫస్ట్ పార్ట్కి ఎలాగో నామినేట్ అవ్వలేదు. మరి సెకండ్ పార్ట్ చాలా బాగుంది. అయినా ఛాన్స్ లేకుండా పోయింది. మేబీ జనాలు థర్డ్ పార్ట్కి వెయిట్ చేస్తున్నారేమో. ఈ సినారియో చూస్తే నాకు లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ట్రయాలజీ గుర్తొస్తుంది. అప్పుడు కూడా అంతే, ఫస్ట్ 2 పార్ట్స్ని లైట్ తీసుకున్నారు. థర్డ్ పార్ట్కి మాత్రం పీటర్ జాక్సన్ని బెస్ట్ డైరెక్టర్గా నామినేట్ చేశారు అప్పట్లో. ఎనీవేస్, టైమ్ విల్ టెల్ ది ఆన్సర్. చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఈ డ్యూన్ పార్ట్ 3 ఎప్పుడు వస్తే అప్పుడు చూడాలి. మరి ఈయన ఇంతకు ముందు తీసిన అవార్డ్ విన్నింగ్ మూవీ ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ అండ్ వాక్ ద లైన్ లాంటివి ఉన్నాయి కానీ బెస్ట్ డైరెక్టర్ అయితే ఇప్పుడు ఆయన నామినేట్ అవ్వలేదు. ఆ దాహం ఆయనకు ఫైనల్గా ఈ సినిమాతో తీరింది. నాకు తెలిసింది రేస్లో ఉన్న ఇందాక మాట్లాడుకున్న డైరెక్టర్స్ ఎడ్వర్డ్ బర్గర్ అండ్ డెనిస్తో టైట్ రేస్లో నాకు తెలిసి ఆస్కర్ ఓటర్స్ ఈయన్ని నామినేట్ చేసినట్టున్నారు. I'm blowing in the wind for the rest of my goddamn life. Well, this is gonna piss some people off. ఎస్,
ఈ సినిమాలో 1970s అండ్ 1980sలో రీసెంట్గా ఎలక్ట్ అయిన యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ లైఫ్ అండ్ అతని సలహాదారుడు లాయర్ రాయ్ కాన్ అనే వ్యక్తి తన పైన ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చూపించాడు అనేదే ఈ సినిమాలో చూపించారు. ఈ రాయ్ కాన్ వల్ల డొనాల్డ్ ట్రంప్ తన రియల్ ఎస్టేట్, పాలిటిక్స్ అండ్ మీడియాని ఎలా డీల్ చేయాలి అన్నది నేర్చుకున్నాడో మనకి ఇందులో చూపించారు. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ట్రంప్ పొలిటికల్ క్యాంపెయిన్ ఈ సినిమా మీద లా సూట్ ఫైల్ చేస్తాం అది ఇది అని చెప్పి చివరికి అఫ్కోర్స్ ఏం చేయలేదు. లా సూట్ ఎందుకయ్యా అంటే అప్పట్లో ట్రంప్ తీసుకున్న కొన్ని ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ చాయిసెస్ కాంట్రవర్సీస్ అయ్యాయి అండ్ అవన్నీ కూడా ట్రంప్ని నెగిటివ్గా చూపించే విధంగా ఉంటాయి. అండ్ ఈ సినిమా యూరోప్ అండ్ వేరే కంట్రీస్లో బాగా రిసీవ్ చేసుకున్నారు, కానీ యూఎస్లో మాత్రం గివెన్ ఇట్స్ సబ్జెక్ట్ అండ్ ట్రంప్ని చూపించిన విధానం దీనివల్ల యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు ముందుకు రాలేదు. సో ఇంత జరిగాక కూడా ఈ సినిమాకి ఇందులో మెయిన్ లీడ్గా చేసిన సెబాస్టియన్ స్టాన్కి నామినేషన్ వెళ్తుందని ఎవ్వరూ ఊహించలేదు. I got flair and I'm smart, so I think that's going to make me successful. ఈ సినిమాలో డానియల్ క్రెయిగ్ పర్ఫార్మెన్స్ చూసి చాలామంది ఫిక్స్ అయిపోయారు ఈసారి నామినేషన్ గ్యారంటీ అని. కానీ సినిమానే కొంచెం బోరింగ్గా ఉంటుంది అండ్ మేబీ దానివల్ల ఏమో మరి ఆస్కర్ ఓటర్స్ ఈ సినిమా మీద పెద్దగా ధ్యాస పెట్టి ఉండకపోవచ్చు. ఇది కనుక వచ్చుంటే డానియల్ క్రెయిగ్కి ఇది ద వెరీ ఫస్ట్ ఆస్కర్ నామినేషన్ అయి ఉండేది. Screaming pig covered with burning brandy runs out of the kitchen and ఇది చాలా మందికి పర్సనల్ డిసప్పాయింట్మెంట్ అని చెప్పొచ్చు. గ్లాడియేటర్ 2లో వన్ ఆఫ్ ద మోస్ట్ కంపెలింగ్ క్యారెక్టర్స్లో డెన్జెల్ వాషింగ్టన్ టూ గుడ్గా యాక్ట్ చేశారు. పవర్ కోసం పాకులాడే ఒక గ్లాడియేటర్ బ్రోకర్గా ఆయన యాక్టింగ్ మనకి 1990sలో వచ్చిన సినిమాలు కొంచెం గుర్తొస్తాయి. ఈయన్ని మనం ఇప్పుడు దాకా హీరో క్యారెక్టర్స్లో చూసి సడన్గా ఇలా విలన్గా చూసేసరికి వావ్, ఈ యాంగిల్లో కూడా హీ కెన్ పుల్ ద ఆడియన్స్ అని అనిపిస్తుంది. ఎనీవేస్ ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ అండి, ఎందుకంటే ఈయనకి హిస్టరీలో 10 ఆస్కర్ నామినేషన్స్ అండ్ 2 times ఆయన ఆల్రెడీ ఆస్కర్ గెలుచుకున్నారు. మేబీ కొత్త టాలెంట్కి దారిస్తున్నారో ఏమో మరి. ఎనీవేస్ బట్ డెఫినెట్లీ డిజర్వ్డ్ ఫర్ గ్లాడియేటర్ 2. The gods decide his fate. The gods decide. జేమీ లీ కర్టిస్కి SAG అవార్డ్స్ అండ్ బాఫ్టాలో తన యాక్టింగ్కి థమ్స్అప్ ఇచ్చి నామినేట్ చేశారు. కానీ ఇందాక వీడియో మొదట్లో చెప్పినట్టుగా ఈ ఇండికేటర్స్ జేమీ లీ కర్టిస్ విషయంలో వర్కౌట్ కాలేదు. ఈ మూవీ తాను ఒక బార్లో కాక్టైల్ వెయిటర్స్గా యాక్ట్ చేసింది అండ్ అది చూస్తే డెఫినెట్లీ వెల్ డిజర్వ్డ్ నామినేషన్ అని మనం ఖచ్చితంగా ఫీల్ అవుతాం, కానీ రాలేదు. How are you? Hey, Tony. I need a Jack and Ginger. Hey, we're cutting the floor. You and Esme can go home. సెలీనా గామెజ్కి లక్ తన సైడ్ లేదని డెఫినెట్గా చెప్పాలి. మేబీ అది ఈ సినిమాలో నటించిన జోయి సాల్డానాతో తెలియకుండానే ఒక కాంపిటీషన్ నడిచింది అన్నట్టుగా ఉంటుంది. కానీ ఒక అంగ మార్పిడి చేసుకున్న డాన్కి వైఫ్గా తను నటించిన తీరు ఒక రేంజ్లో ఉంటుంది. ఇలానే కంటిన్యూ చేస్తే ఐ మీన్ ఇప్పుడు కాకపోతే ముందైనా సరే షీ మైట్ గెట్ 1 నామినేషన్. ఆల్ ది బెస్ట్ సెలీనా. Era demasiado intenso. Ya no podía pensar en nada más. ఎస్, ఇంకా ఇప్పుడు మాట్లాడుకుందాం మొన్న నామినేట్ అయిన వాళ్ళలో ఎవరు విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని. నువ్వేమన్నా జ్యోతిష్యుడువా లేకపోతే భవిష్యం అని చెప్పే స్వామీజీవా అంటే నో, నేను డేటా అనలిస్ట్ అని చెప్తా. ఓకే, జోక్స్ అసైడ్, ఈ ప్రిడిక్షన్స్ అనేది నేను డేటాని ఆధారంగా బేస్ చేసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ అనాలిసిస్ అంతా కూడా పెద్ద పెద్ద మీడియా అవుట్లెట్స్, అట్లాగే ఫిల్మ్ మ్యాగజైన్ మీడియా ఎడిటర్స్ అండ్ కొంతమంది రెగ్యులర్ ఆడియన్స్ నుంచి డేటా అండ్ పోల్స్ని రాబట్టి వాటన్నిటిని కలిపి ఫోర్కాస్ట్ చేస్తే ఆ వచ్చిన రిజల్ట్ ఆధారంగా నేను ఈ ప్రిడిక్షన్స్ ఇప్పుడు మనం చూపిపోతున్నాము. ఇది చూపించడానికి నేను galderby.com అనే వెబ్సైట్కి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. మీకు లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఇంకా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ కంప్యూటర్ స్క్రీన్. ఇంకా మీరు గూగుల్కి వెళ్ళి galderby.com అనే వెబ్సైట్ కొడితే మీకు ఇలాంటి ఒక హోమ్ పేజ్లోకి ల్యాండ్ అవుతారు. అండ్ ఈ వెబ్సైట్ అంతా కూడా రకరకాల ప్రెడిక్షన్స్ ప్రెడిక్ట్ చేసే వెబ్సైట్ అండి. అండ్ ప్రస్తుతానికి మనం హబ్ అండ్ యూజర్ టైప్ అంటే 2 ఫిల్టర్స్ ఉన్నాయి.
అండ్ హబ్ వచ్చేసి మీకు ఇక్కడ 100 రకాల ప్రెడిక్షన్స్ ఇక్కడ మీకు పెట్టడం జరిగింది. నాట్ ఓన్లీ ఆస్కర్స్, మీరు గమనిస్తే ఇక్కడ క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్, అట్లాగే ACAD అవార్డ్స్, బాక్స్ ఆఫీస్ ప్రెడిక్షన్స్, బాఫ్టా, SAG అవార్డ్స్, ఒకటేంటి 100 రకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రెడిక్షన్స్ అంతా కూడా డేటాని బేస్ చేసుకొని వీళ్ళు ఇక్కడ పెట్టారు. అది ఒక ఫిల్టరు. మనకి ప్రస్తుతానికి ఆస్కర్స్ కావాలి కాబట్టి అది చూస్ చేసుకుందాం. అండ్ యూజర్ టైప్ వచ్చేసి ఇక్కడ మీకు ఎక్స్పర్ట్స్, ఇందాక చెప్పినట్లుగా ఎడిటర్స్, టాప్ 24 యూజర్స్ అనే రకరకాలు ఉన్నారు. బట్ మనం కంబైన్డ్ పిక్ చేసుకుందాం, ఎందుకంటే అందరిది క్యుములేటివ్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు 2 రకాల గ్రాఫ్ టైప్స్ ఉన్నాయి, లైన్ గ్రాఫ్ అండ్ బార్ గ్రాఫ్. అండ్ బోత్ మనకి బార్ గ్రాఫ్ అయితే బెటర్. బార్ ఎంత బారుగా ఉంటే అది విన్నర్ అని అర్థం. ఇంక ఇక్కడ బెస్ట్ పిక్చర్కి గాను మొత్తం 10 నామినేషన్స్ వచ్చాయి. అందులో ఎక్కువ మంది ఓటర్స్ బ్రూటలిస్ట్కి బెస్ట్ పిక్చర్ వస్తుందని ప్రెడిక్ట్ చేశారు. అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్స్కి ఎక్కువ మంది ఎమిలియా పెరేజ్ అండ్ అనోరాకి ఓట్ వేశారు. సో ద ప్రెడిక్టెడ్ విన్నర్ ఫర్ ద బెస్ట్ పిక్చర్ ఈస్ ద బ్రూటలిస్ట్. మరి చూడాలి విన్ అవుద్దో లేదో. Your English is impressive. Perhaps you can help your husband sound less. బెస్ట్ డైరెక్టర్ చూస్తుంటే ఈ కేటగిరీలో కూడా బ్రూటలిస్ట్కి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బ్రాడీ కోబర్ట్ ఆల్రెడీ గోల్డెన్ గ్లోబ్ బెస్ట్ డైరెక్షన్ గాను ఇతనికే ఇచ్చారు. బై ద వే ఇతనికి ఇది ఫస్ట్ ఆస్కర్ నామినేషన్. ఈజ్ నాట్ ఓన్లీ ఎ డైరెక్టర్, కొన్ని సినిమాల్లో యాక్ట్ కూడా చేశారు. గ్రాఫ్ సైజ్ చూస్తే యునానిమస్గా ఓటర్స్ తనకే వస్తుందని చెప్తున్నారు. My beautiful cast, who I hope will have me back in the future. My extraordinary fellow producers. ఇంకా బెస్ట్ యాక్ట్రెస్కి గాను ద సబ్స్టెన్స్లో యాక్ట్ చేసిన డెమీ మోర్కి ఆస్కర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సర్ప్రైజింగ్ ఏంటి అంటే ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఒక ట్రాన్స్ జెండర్ నామినేట్ అయ్యారు. అండ్ ఎమిలియా పెరెజ్లో యాక్టింగ్ కూడా ఎరగదీశారు. కానీ ఇక్కడ ఈ ప్రెడిక్షన్స్ చూస్తే కార్లా సోఫియా గ్యాస్కాన్కి ఎక్కడో లాస్ట్లో ఉంది. సో దిస్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. దీనికోసం March 2 దాకా వెయిట్ చేయక తప్పదు. బట్ సీమ్స్ లైక్ ఓటర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డెమీ మోర్ ఫర్ నౌ. Oh wow. I really wasn't expecting that. బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ముచ్చటగా 3సారి కూడా బ్రూటలిస్ట్కి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒక జీవిష్ ఆర్కిటెక్ట్గా అండ్ హోలోకాస్ట్ సర్వైవర్గా ఏడ్రియన్ బ్రోడీ ఇందులో తను యాక్ట్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాగే బాబ్ డిలన్ ఒక ఫేమస్ సాంగ్ రైటర్, సింగర్ లైఫ్ ఆధారంగా తీసిన ఏ కంప్లీట్ అన్నోన్లో టిమోథీ చాలమెట్ పర్ఫార్మెన్స్ కూడా తీసి పారలేం. మరి గ్రాఫ్ చూస్తే 2 చాలా క్లోజ్గా ఉన్నాయి. బట్ ప్రెడిక్షన్ చూస్తే మాత్రం ఏడ్రియన్ బ్రోడీ విల్ బి విన్నింగ్ ద బెస్ట్ యాక్టర్. Sides of my projects had survived. My buildings were devised to endure such erosion. జోయి సాల్డానా ఈవిడ మనకి అవతార్ వలన చాలా మందికి తెలుసు. ఎమిలియా పెరెజ్లో ఒక లాయర్ లాగా అండ్ ఒక మెక్సికన్ కార్టెల్ బాస్ని అమ్మాయిలాగా మార్పించి తనకి హెల్ప్ చేసే మనిషిలాగా ఒక కాంప్లెక్స్ క్యారెక్టర్లో జీవించేసింది. తనకి ఈ సినిమా కను ఆల్రెడీ గోల్డెన్ గ్లోబ్ విన్ అయింది. అట్లాగే ఫేమస్ పాప్ సింగర్ అరియానా గ్రాందే కూడా ఈసారి రేస్లో ఉంది. అండ్ ఈ ప్రిడిక్షన్లో తను 2nd ప్లేస్లో ఉంది. సో చూడాలి. బట్ ఫర్ నౌ ఈ ప్రిడిక్షన్ ప్రకారం జోయి సాల్డానా is the winner. To forget when I'm really anxious and I'm filled with adrenaline, but my heart is full of gratitude. అన్డౌటెడ్లీ ఈ అవార్డ్ కీరన్ కుల్కిన్కే వెళ్తుంది. ఎందుకంటే ఏ రియల్ పెయిన్లో తను యాక్ట్ చేసిన వైనం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఒక ఫ్రీ స్పిరిటెడ్ మనిషిలాగా ఏ ఫిల్టరు లేకుండా మాట్లాడడం, అట్లాగే ఒక ట్రబుల్డ్ ఇండివిజువల్ లాగా చాలా వేరియేషన్స్ చూపించిన క్యారెక్టర్ ఇది. సో ఈ ప్రెడిక్షన్ నిజం అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. విన్ అవుతాడో లేదో March 2 వరకు వెయిట్ చేయక తప్పదు. లెట్స్ సీ. Kids, yesterday morning my wife took the kids home and then I flew here. అడాప్టెడ్ స్క్రీన్ ప్లే. మన ఆడియన్స్లో ఎవరికైనా డెఫినేషన్ తెలియకపోతే ఇది వాళ్ళ కోసం. ఒక ఎగ్జిస్టింగ్ బుక్ కానీ మెటీరియల్ కానీ ఉంటే దాని ఆధారంగా రైటర్స్ ఆ మెటీరియల్ని బేస్ చేసుకొని స్క్రీన్కి తగ్గట్టుగా రాయడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యారీ పాటర్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్. ఇంకా ఈ నామినేషన్స్లో ఈ కేటగిరీలో కాన్క్లేవ్ పుస్తకం ఆధారంగా తీసిన కాన్క్లేవ్ సినిమాకి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. You look anxious. Everything under control. How has this been kept a secret? ఒరిజినల్ స్క్రీన్ ప్లే. ఇదేంటి అంటే ఇందాక
బుక్స్ ఆర్ మెటీరియల్కి ఆధారంగా రాసిన అడాప్టెడ్ స్క్రీన్ ప్లేకి కంప్లీట్ కాంట్రాస్ట్. అంటే ఇంతకుముందు ఎక్కడ కూడా ఈ మెటీరియల్ ఉండదు. క్యారెక్టర్స్, డైలాగ్స్ మొత్తం కూడా రైటరే చూసుకుంటాడు. పల్ప్ ఫిక్షన్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ ఇలాంటి సినిమాలు ఈ కేటగిరీలోకి వస్తాయి. అండ్ ఈసారి ఈ కేటగిరీలో అనోరా మూవీకి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. It's a frog marriage and we're getting it. ఈ ప్రెడిక్షన్ మీద నాకేమీ నమ్మకం లేదండి. ఎందుకంటే మీరు గమనిస్తే డ్యూన్ పార్ట్ 2 ఈ ప్రెడిక్షన్లో సెకండ్ ప్లేస్లో ఉంది. ఎక్స్ట్రాడినరీ సినిమాటోగ్రఫీ అండి. అండ్ బ్రూటలిస్ట్ మొదటి స్థానంలో ఉంది. అది కూడా బాగుంటుంది, కానీ నాకు పర్సనల్గా డ్యూన్ పార్ట్ 2 సినిమాటోగ్రఫీ బాగా నచ్చింది. ఇది ఎవరు విన్ అవుతారో చూడాలి. బట్ ఇక్కడైతే ప్రెడిక్షన్ ప్రకారం బ్రూటలిస్ట్ ఈజ్ గోయింగ్ టు బి ద విన్నర్. కాస్ట్యూమ్ డిజైన్లో అయితే వికెట్ని బీట్ చేయడం కొంచెం కష్టమే, కానీ నాకు పర్సనల్గా నోస్ఫెరాతులో కూడా కాస్ట్యూమ్స్ టూ గుడ్ ఉంటాయి. బట్ ఐ థింక్ వికెట్ విల్ బీ విన్నింగ్ ద బెస్ట్ కాస్ట్యూమ్స్. She doesn't give a twink what anyone thinks. ఒక సినిమా పేసింగ్ విషయంలో బాగుండాలి అంటే ఎడిటింగ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఈ కేటగిరీలో కాన్క్లేవ్ అండ్ బ్రూటలిస్ట్ పోటాపోటీగా ఉన్నాయి. బట్ ఈ ప్రెడిక్షన్ ప్రకారం కాన్క్లేవ్ ఈస్ గోయింగ్ టు బి ద విన్నర్. There would be no mystery. ఇంకా మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ కేటగిరీలో ద సబ్స్టెన్స్ మూవీ ముందంజలో ఉంది. చెప్పాలంటే వికెట్ కూడా బాగుంటుంది, బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ. ప్రొడక్షన్ డిజైన్ అనేది ఓవరాల్గా ఒక సినిమా లుక్ అండ్ ఫీల్కి సంబంధించింది. సెట్స్, ప్రాప్స్, కాస్ట్యూమ్స్, లైటింగ్, కలర్ ప్యాలెట్ అండ్ విజువల్ స్టైల్ అంతా కూడా ప్రొడక్షన్ డిజైనర్ చేతుల్లో ఉంటుంది. అండ్ ఈ కేటగిరీలో వికెట్కి ఆస్కర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. Are people born wicked? Or do they have wickedness thrust upon them? ఇంకా బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో ద బ్రూటలిస్ట్ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మరి బెస్ట్ సాంగ్ వచ్చేసి ఎమిలియా పెరెజ్లో ఎల్ మాల్ అనే పాటకి ఆస్కర్ అవార్డ్ ఖచ్చితంగా వస్తుందని ఈ ప్రెడిక్షన్ చెప్తుంది. మళ్ళీ ఇది ఒక చిక్కుముడి లాంటి సమస్య. వికెడ్ అండ్ డ్యూన్ పార్ట్ 2 సౌండ్ థియేటర్స్లో వింటే ఒక రేంజ్లో ఉంటుంది. పర్సనల్గా నాకైతే డ్యూన్కి నేను ఓటేస్తున్నాను, కానీ ప్రెడిక్టెడ్ విన్నర్ ఈస్ వికెడ్. ఇదైతే సమస్య లేదు, ఖచ్చితంగా డ్యూన్ పార్ట్ 2కే వస్తుంది. ఇంకా ఎవరైనా ఈ మూవీ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ ఇంకా బాగుంటుంది, అలాగే దీని విజువల్స్ కూడాను. You're brave, we all know that. Be simple. Be. ఇదైతే మనం రాసి పెట్టుకోవచ్చు. ఈసారి ఖచ్చితంగా ద వైల్డ్ రోబోట్కే వస్తుంది. అండ్ నేను దీని మీద నా ఛానల్లో ఒక వీడియో కూడా చేశాను, కుదిరితే చూడండి. అలాగే ఫ్లో కూడా ఒక స్ట్రాంగ్ కంటెండర్, బట్ నా ఓటైతే వైల్డ్ రోబోట్కే వేస్తాను. ఇంకా బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ అయితే ఖచ్చితంగా నో అదర్ ల్యాండ్కే వెళ్తుంది అండ్ వెళ్ళాలి. ఒక పాలస్తీనియన్ అండ్ ఒక ఇజ్రాయిలీ ఫ్రెండ్షిప్ చూపించిన డాక్యుమెంటరీది. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇజ్రాయిలీ అండ్ పాలస్తీన్లకు మధ్య జరిగే సిచ్యువేషన్కి యాప్ట్ ఈ డాక్యుమెంటరీ. في صوت بيطلع يعني مش ناس قاعدين يعني فيش بنات. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో ఎమిలియా పెరెజ్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఈ సినిమా ఒక మ్యూజికల్ క్రైమ్ థ్రిల్లర్. రీసెంట్ టైమ్స్లో ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేదు. అండ్ ఐఎమ్ స్టిల్ హియర్ కూడా బాగుంటుంది. నాకైతే ఇది ఒక నెక్ టు నెక్ కాంపిటీషన్ అనిపిస్తుంది, బట్ చూడాలి ఎవరు విన్ అవుతారో.
ఇంకా బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ విషయానికి వస్తే బ్యూటిఫుల్ మెన్కి ఎక్కువ మంది ప్రెడిక్ట్ చేశారు. అండ్ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్కి వచ్చేసరికి ఐఎమ్ రెడీ వార్డెన్కి విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. John asked me, would you be my godmother? ఎస్, ఈ కేటగిరీలో మన ఇండియన్ బేస్డ్ లైవ్ యాక్షన్ షాట్ అనుజ కూడా ఉంది. కానీ గ్రాఫ్లో ఇది సెకండ్ పొజిషన్లో కనపడుతుంది. యాజ్ అన్ ఇండియన్ నేనైతే అనుజాకి ఓటు వేస్తాను. ఇది ఒక మంచి హార్ట్ టచింగ్ షాట్, కుదిరితే చూడండి. కానీ ప్రెడిక్షన్స్ ఏమో ద మ్యాన్ హూ కుడ్ నాట్ రిమైన్ సైలెంట్కి ఉంది. లెట్స్ సీ. సో అది ఫ్రెండ్స్, ఇంకా మనం మార్చ్ 2 నాడు జరిగే ఆస్కర్ అవార్డ్స్ కోసం వెయిట్ చేద్దాం. అండ్ ఇందాక మాట్లాడుకున్న ప్రెడిక్షన్స్ నిజం అవుతాయో లేదో తెలుసుకుందాం. కీప్ వాచింగ్ ది స్పేస్ ఫర్ మోర్ మూవీ రిలేటెడ్ టాపిక్స్. ఇంకా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ. ఉంటానండి, మరో ఎక్సైటింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అందాక బాయ్, టేక్ కేర్.